హాయ్ అండి. నవరాత్రులు 9 రోజులు 9 రకాల ప్రసాదాలు చూద్దాం. ఇవాళ నేను కట్టు పొంగల్ తయారు చేస్తున్నాను. ఫస్ట్ డే కట్టు పొంగల్ కోసం మీరు ముందు కొంచెం పెసరపప్పు తీసుకోండి. కొలత ఏం అక్కర్లేదు. నేను అంతా కలిపి పావుసేరు చేస్తున్నాను. సో ఒక గుప్పెడు పెసరపప్పు తీసుకున్నాను. ఆ పెసరపప్పుని కొంచెం ఇలా రెడ్ కలర్లో దోరగా నెయ్యి వేసి ఒక కుక్కర్లో వేయించుకోవాలి. దానికి మిగిలిన హాఫ్ అంటే ఒక 1/4 మీరు పెసరపప్పు తీసుకుంటే మిగిలిందంతా కూడా ఒక ఫుల్కి 1/3 అనేది మీరు రైస్ తీసుకోండి. రైస్ని కూడా కొంచెం ఫ్రై చేయండి. ఫ్రై చేస్తే బాగుంటుంది. అంటే మొత్తం కలిపి పావుసేరు తీసుకున్నాం అనమాట. ఆ పావుసేరుకి నేను 3.5 గ్లాసెస్ వాటర్ వేసాను. దాంట్లో తగినంత ఉప్పు, అలాగే చిటికెడు పసుపు, జస్ట్ కలర్ కోసం అనమాట. అలాగే నెయ్యి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మిరియాలు బాగా దంచి మిరియాలను వేసుకోండి. మిరియాలు యాడ్ చేస్తేనే దీనికి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అండ్ జీడిపప్పు ఫ్రై అది ఏమీ చేయొద్దు. ఇలా డైరెక్ట్గా వేస్తే మీకు చాలా మంచి టేస్ట్ వస్తుంది. జీడిపప్పు తీసుకొని దాన్ని డైరెక్ట్గా వేసేసి ఒక్కసారి కలిపేయండి. అన్నిటినీ కూడా బాగా ఇలాగ కలిపిన తర్వాత కుక్కర్ ఏమో విజిల్ పెట్టేసుకోవడమే. కనీసం కుక్కర్ ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసి బాగా మెదాయించి నెయ్యి వేసుకుంటే కట్టు పొంగల్ రెడీ అండి. ఇది మొదటి రోజు ప్రసాదం పెడతారు శైలపు